నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు ఎలా వేస్తారు? అసలు రిగ్గింగ్ ఎలా జరుగుతోంది? ఈవీఎంలు వచ్చిన తర్వాత దొంగ ఓట్లు వేయడం సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఓ బూత్ లో జరిగిన తతంగం సమాధానం చెప్పింది. అక్కడ యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగింది. దొంగ ఓట్లు వేసుకున్నారు. అధికారులు సహకరించారు. ఓటర్లు భయపడ్డారు. ఒక్కడే అందరి ఓట్లు వేసి ఔరా అనిపించారు. ఈ రిగ్గింగ్ భాగోతం అంతా ఓ రాజకీయ పార్టీ రహస్యంగా వీడియో తీసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓ వర్గం ప్రభావం బాగా ఉండే ఈ బూత్ లో రిగ్గింగ్ ఎంత ఓపెన్ గా జరుగుతుందో మనము చూడవచ్చు. అక్కడ బ్లూ డ్రెస్ వేసుకుని ఐడెంటిటీ కార్డు కలిగిన వ్యక్తి ఓ రాజకీయ పార్టీ ఏజెంట్. కుర్చీపై కూర్చుని చిట్టీలు అందిస్తున్నది పోలింగ్ అధికారి. పోలీస్ అధికారి ఓటరు నెంబర్ను పిలుస్తారు. ఓటరు వస్తారు. ఈవీఎం బాక్స్ దాకా చేరుకోకముందే వెళ్లిపోతారు. కాదు, వెళ్లగొడతారు. ఈ ఓటరు ఓటును ఆ ఏజెంట్ వేస్తాడు. ఇలా ఒక్కరు కాదు, ఎవరు వచ్చినా ఇదే తంతు. అందరి ఓట్లు ఒకరే వేసి మిగతా వారంతా ఓటు వేసినట్టుగానే వేలిపై ఇంకు వేసి పంపిస్తారు. అన్ని ఓట్లు నమోదైనట్టుగా అధికారి రాసుకుంటారు. కానీ ఇక్కడ ఓట్లని ఒక్కరే ఇస్తారు. ఒక పార్టీకే ఇస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో ఓటరుకు ఉన్న విలువ. పోలింగ్ బూత్ దాకా కూడా వెళ్లి ఓటు వేయలేకున్న అసహాయుల పరిస్థితి.